లాజిక్కే. ఇంకా ఈ సినిమాలో ఉన్న అతిపెద్ద మైనస్లు ఏమిటంటే వెంకటేష్ గారి యొక్క క్యామియో అస్సలు వర్క్ అవ్వలేదు, చాలా బోరింగ్గా ఉంది ఆ పోర్షన్ అంతా. అలాగే డ్రెస్సింగ్ స్టైల్ వల్ల, ఫ్రేములు పెట్టిన విధానం వల్ల, పక్కన ఉండే ఆర్టిస్టులు బాగా పొడుగ్గా ఉండడం వల్ల చిరంజీవి గారు ఈ సినిమాలో చాలా పొట్టిగా కనిపిస్తున్నారు. ఇంకా లాజిక్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక కానిస్టేబుల్ స్థాయి పర్సన్ ఎస్పీ స్థాయి ఆఫీసర్ని పోలీస్ స్టేషన్లో పొడిచి చంపేసి ఏమీ లేనట్టుగా ఎవడి మీద పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదొక్కటి చాలు ఈ సినిమాలో లాజిక్స్ ఎంత బ్యాడ్గా ఉన్నాయో చెప్పడానికి, వరస్ట్. అలాగే హీరో ఇంట్రడక్షన్లో ఆయన్ని పొగుడుతూ కొన్ని ఆయన యొక్క క్వాలిఫికేషన్స్ చెప్తారు. అవి ఏంటంటే ఎన్ఐఏ ఆఫీసరు, రా ఏజెంటు, ఇంటెలిజెన్స్ చీఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, అన్నీ ఆయనే. ఎలా రాస్తారు రావుపూడి గారు ఇలాగ మీరు బ్రెయిన్లెస్గా? అలాగే సినిమా లుక్ రిచ్గా ఉంటుంది. చాలా భాగం సినిమాని రియల్ లొకేషన్స్లోనే తీసినప్పటికీ కూడా సినిమా లుక్ చాలా రిచ్గా ఉండడం వల్ల రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువైపోయింది. ఇంకా ఇది నెగిటివ్ కాదు కానీ యాదృచ్ఛికంగా చేశారా లేకపోతే కావాలనే చేశారా లేదా తెలియదు కానీ సినిమా ఫస్ట్ హాఫ్లో చిరంజీవి గారు కిరణ్ని తొక్కేస్తున్నారు అని చెప్పేసి 2 సార్లు అంటారు. కిరణ్ అంటే ఉదయ్ కిరణా సార్? ఏం లేదు, చిన్న డౌట్ అంతే. పైగా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు చిరంజీవి గారు పెద్ద కూతురే. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి, సంక్రాంతికి వచ్చింది కాబట్టి, వేరే ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈ సినిమా చూసేస్తే పెద్ద హిట్ అయిపోవచ్చు. కానీ ఫిలిం మేకింగ్ పరంగానో, సాటిస్ఫాక్షన్ పరంగానో, ఒక కంప్లీట్నెస్ పరంగానో చూసుకుంటే మాత్రం ఈ సినిమా ఏమాత్రం బాలేదు. దట్స్ ఇట్. జై హింద్.